ఏంటి ఆ పని చేయడం త్వరగా చెయ్యాలని తెలియదా ఏంటి? ఏ పని చెప్తే ఆ పని దగ్గరే కూర్చుంటున్నావు. ఒకే పని దగ్గర ఉంటే మిగతా పని ఎవరు చేస్తారు? పోయినా మీ అమ్మ చేస్తుందా ఏంటి? అని కోపంగా అంటుంది సవతి తల్లి కవిత. లేదు పిన్ని, త్వరగానే చేస్తున్నాను, కానీ పనులు మాత్రం త్వరగా అవ్వడం లేదు. నేను మాత్రం నాకేమైనా 10 చేతులు ఉన్నాయనుకున్నారా? 2 చేతులు ఉన్నాయి కదా. ఉదయాన్నే 5 గంటలకు లేచి వాకిలి తుడిచి కల్లాపు చల్లి ముగ్గు వేసి చెట్లకు నీళ్లు పట్టి లోపలికి వచ్చి బెడ్ కాఫీ చేసి ఇచ్చేలోపే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి. ఈ సమయం అవుతుంది పిన్ని, లేచి కష్టపడడం లేదా ఏంటి? మీరు మాత్రం బెడ్ కాఫీ తాగి మళ్ళీ నిద్రపోతారు. నేను మాత్రం ప్రతిరోజు బయట వాకిళ్ళు ఊడ్చి ఇల్లు తడిబట్ట పెట్టాలి. మీరు మాత్రం ఒక్క పని కూడా చేయరు అని లత అనడంతో, నాకే చెప్తావా? ఇంతవరకు నీ తండ్రి నాకు ఎదురు చెప్పలేదు. అలాంటిది మీ తల్లి పోయిందని ఇంట్లో కూర్చొని బరలా తిని నాకే ఎదురు చెప్తావా? ఈరోజు ఏమీ అనలేదు అంటే నువ్వు నాపై తలకి కూర్చుంటావు అని జట్టు పట్టుకొని కొడుతూ ఉంటుంది కవిత. అదే సమయంలో లత తమ్ముడు రాహుల్ వచ్చి, ఏంటి పిన్ని, ప్రతిరోజు మాకని అలా కొడుతున్నావు? అసలు ఎందుకు మేమంటే అంత కోపం? మొదట్లో మా నాన్నని పెళ్లి చేసుకునేటప్పుడు సొంత కొడుకులా కూతుర్లా చూసుకునేదానివి. పెళ్ళైందో లేదో నా మీద ప్రతిరోజు ఇలానే నీ నిజస్వరూపం చూపిస్తున్నావు. ఇలా అయితే మేము ఎప్పుడూ పెళ్లి చేసుకోవద్దని చెప్పేవాళ్ళము. నువ్వు మంచిగా ప్రవర్తించావు కాబట్టి మా నాన్నని పెళ్ళి చేసుకోమని చెప్పాను. ఈ సమయంలో నాకు ఒక తోడు కావాలని మా నాన్న ఆలోచించాడు కాబట్టి నువ్వు మా అమ్మ ప్లేస్లో ఉన్నావు. మొదట్లో అమ్మ అని పిలవమన్నావు. తర్వాత పెళ్ళైందో లేదో అమ్మ అని పిలిస్తే నాకు ఆపి మా అక్క మొహాన్న కొట్టావు. అదేమిటమ్మా, నేను దగ్గరికి వస్తే నన్ను అప్పటి నుంచి అమ్మ అనొద్దు అన్నావు. అప్పటి నుంచి నిన్ను పిన్ని అని పిలుస్తున్నాము. మా అమ్మ ఉన్నప్పుడు మా నాన్న మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు. ఎప్పుడైతే మీరు అడుగు పెట్టారో అప్పటి నుంచి మమ్మల్ని పట్టించుకోవడమే లేదు. మీరు ఏమి చెప్తే అది విని తల ఊపుతున్నాడంతే తప్ప అసలు మా మాట వినడమే లేదు అని రాహుల్ అనడంతో, నీకు నోరు బాగా ఎక్కువైందిరా అని కవిత చేతిలో ఉన్న చీపురు కట్టతో కొడుతుంది. అది చూసిన లత, మా తమ్మున్నే కొడతావా అని కవితను పక్కకి నెట్టేసింది. ఎంత ధైర్యమే నీకు? ఉండు, మీ నాన్న రాని మీ ఇద్దరి పని చెప్తాను. పని చేయమంటే గిన్నెలతో నన్ను కొట్టారని ఉన్నవి లేనట్టుగా చెప్పి మిమ్మల్ని కొట్టించకపోతే అడగండి అని కోపంగా బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని సీరియల్స్ అవన్నీ చూసింది. అలాగే మధ్యాహ్నం అవడంతో బయట నుంచి ఆర్డర్ చేయించుకొని మరీ తిన్నది లత రాహుల్. మధ్యాహ్నం వాళ్ళు వండుకున్న అన్నము అది తినేసి బయట కూర్చొని వాళ్ళ నాన్న గురించి ఎదురు చూస్తున్న సమయంలో బండి సౌండ్ విన్న కవిత అవన్నీ ప్యాక్ చేసి కావాలని ఏడుస్తూ బెడ్రూమ్లో ఉండిపోయింది లత. రాహుల్ వాళ్ళ నాన్న రాగానే పలకరించారు. అలా లోపలికి వెళ్ళిన భర్త రఘు, అదేమిటి మీ పిన్ని ఇంట్లో లేదా, బయటకు వెళ్ళిందా అని అడగడంతో, పైనే ఉంది నాన్న, ఇందాక నుంచి పొద్దున్నుంచి అసలు కిందికే రాలేదు, పైనే ఉంది అని చెప్పడంతో, అసలు ఏమైంది చెప్పురా
అలా రఘు పైకి వెళ్ళి, ఏమైంది కవిత, అలా ఉన్నావు? పిల్లలు చెప్పింది నిజమేనా అని అనడంతో, మీ పిల్లల మాటేనండి, నేను మధ్యలో వచ్చాను కదా, మధ్యలోనే వెళ్ళిపోతాను. అసలు ఏమైందంటే, మీరు వెళ్ళిపోగానే లతని కొంచెం వాకిళ్ళు కడగమన్నాను. చెప్పగానే చీపిరి కట్ట ఇచ్చుకొని నన్ను కొట్టింది. అదేమిటి అలా చేస్తున్నావంటే, మీ కొడుకు రాహుల్ వచ్చి నన్ను ఎదిరించి మాట్లాడాడు. అదేంట్రా పిన్నిని అలానేనా అనేది అనడంతో, ఇద్దరు కలిసి నన్ను కొట్టారండి. అసలు మధ్యాహ్నం అన్నం తినలేదు, ఉదయం టిఫిను చేయలేదు, మధ్యాహ్నం అన్నము తినలేదు, అలానే ఉన్నానండి అని చెప్పడంతో, వాళ్ళు ఎందుకు అలా చేస్తారో అని రఘు అనడంతో, అంతేలేండి, వారు ఎంతైనా నీ మొదటి భార్య కూతురు కొడుకు కదా, వాళ్ళ మాట వినండి, నా మాట వింటారులే అని ఉన్నవి లేనట్టుగా చెప్పడంతో పట్టరాని కోపం వచ్చింది రఘుకి. అలా చిన్నప్పటి నుంచి ఒక మాట, అలాగే చెయ్యి కూడా చేసుకోలేని రఘు వాళ్ళ పిల్లల్ని కొట్టాడు. చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనని రఘు కవిత ఉన్నవి లేనట్టుగా చెప్పేసరికి కోపం పట్టరాకుండా సొంత కూతురు కొడుకులను ఎంత చెప్పినా వినకుండా కవిత మాట విని ఇద్దరు చిన్నపిల్లలను చితకబాదాడు రఘు. అలా కవిత రాగానే సొంత కూతురు కొడుకుని కూడా దూరం చేసుకున్నాడు రఘు. అదంతా గమనిస్తున్న ఇద్దరు పిల్లలు, ఏంటి నాన్న ఇలా మారిపోయాడు, మనకు వచ్చిన అమ్మ మొదటి అమ్మ అయితే బాగుండు, మన అమ్మ చాలా మంచిది, కానీ ఇప్పుడు వచ్చిన కవితమ్మ మాత్రం అస్సలు మంచిది కాదు, మనని ఇంట్లో నుంచి పంపించేద్దామని చూస్తుంది, మనం మాత్రం వెళ్ళం కదా, మన తండ్రిని వదిలించి మనం ఎలా వెళ్తాము, అంతగా కావాలంటే ఎలాగైనా కవిత అమ్మని మార్చి ఇద్దరిని సంతోష పెట్టేలా చేయాలి తప్ప మనం విడిపోకూడదు అని ఇద్దరు చిన్నపిల్లలు ఆ చిన్న వయసులోనే మాటలు విన్న రఘు, అయ్యో కన్న కొడుకు కూతుర్ని కవిత చెప్పిందని ఒకే ఒక మాటతో ఇలా కొట్టానా, అసలు కవిత ఎందుకు ఇలా తయారైంది, కవితను ఎలానకైనా మార్చి ఇద్దరు పిల్లలకి ఒక తల్లిలా చెయ్యాలి, నేను పెళ్లి చేసుకున్నందుకే, కానీ నా ఉద్యోగంలో పడి నేను ఈ విషయమే మర్చిపోయాను, ఎలాగైనా కవిత మనసును మార్చాలి అని రఘు నిర్ణయం తీసుకొని కవితను మార్చే పనిలో ఉన్నాడు. అలా కవితను మార్చి పిల్ల పాపలతో సంతోషంగా జీవితాన్ని ముందుకు సాగించారు. అలా ఇద్దరు పిల్లలు కూడా కవిత మారింది కాబట్టి సంతోషంగా కలిసిమెలిసి ఉన్నారు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.